అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం 2వ విడత నిధులు విడుదలయ్యాయి. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10,120.78 కోట్లు రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. లబ్ధిదారులకు 67,47,190 మంది విద్యార్థులను గుర్తించారు లబ్ధిదారులుగా. ఇక 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పథకం వర్తింపజేస్తుంది. ఒక్కో విద్యార్థికి మొత్తం 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. తల్లుల ఖాతాల్లో నేరుగా 13,000, అలాగే పాఠశాల అకౌంట్ లోకి 2,000 కేటాయిస్తున్నారు. పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల కుటుంబాల వైపు. సో మొత్తానికి తల్లికి వందనం 2వ విడత కూడా అమౌంట్ అందరి ఖాతాల్లోకి వెళ్లిపోయింది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం పథకం 2వ విడత నిధుల జమ ప్రక్రియ 2026 జూలై 22 అంటే ఈ రోజు నుంచే ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరానికి 2026-27కు సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ విధానంలో డబ్బులు జమ అవుతున్నాయి. ఈ ప్రక్రియ జూలై 24 వరకు దశల వారీగా కొనసాగుతుందని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వెల్లడించారు. అయితే మొత్తం కేటాయించిన నిధులు 10,120.78 కోట్లు. మొత్తం లబ్ధిదారులైనటువంటి విద్యార్థులు 67,47,190 మంది లబ్ధిదారులున్నారు. సో లబ్ధి పొందుతున్నటువంటి తల్లులు 42,70,802 మంది. అలాగే వర్తించేటువంటి తరగతులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే అందరికీ వర్తిస్తుంది. అలాగే ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం మొత్తంగా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కేటాయించింది. దీనికి సంబంధించి విభజించి కూడా జమ చేస్తున్నారు. తల్లుల బ్యాంకుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు నేరుగా జమ అవుతాయి. అలాగే పాఠశాల నిర్వహణ అకౌంట్ లోకి 2,000 రూపాయలు మౌలిక వసతుల కల్పన కోసం, కనీస సదుపాయాల మెరుగుదల కోసం ఇవంతా కూడా కేటాయించబడతాయి. అయితే ఇందులో తాజా నిబంధనలు ఏంటి అంటే ఇంట్లో ఎంతమంది అర్హులైన పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని అయితే ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ప్రస్తుతం కొత్తగా కూడా పాఠశాలల్లోకి చేరినటువంటి విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినటువంటి తర్వాత ఆగస్టు 30న అదనపు విడతలో కూడా ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అలాగే అర్హులైన లబ్ధిదారుల తొలి విడత జాబితాలను కూడా ఆయా గ్రామం కానీ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నేరుగా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండటంతో విద్యార్థుల కుటుంబాల్లో ఇప్పుడు ప్రస్తుతం హర్షం వ్యక్తమవుతుంది. మరిన్ని అధికార వివరాల కోసం మీరు లబ్ధిదారులు తమ సమీప సచివాలయాన్ని కూడా సంప్రదించుకొని తెలుసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనం పథకం గురించి సో మొత్తానికైతే ఇప్పుడు 2వ విడత కూడా తల్లుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఈ రోజు నుంచి. సో విద్యార్థికి విద్యా సంవత్సరంలో అంటే ఖచ్చితమైనటువంటి రూల్స్ ఏముండాలి, తల్లికి వందనం అర్హులు కావాలి అని అంటే మట్టికి విద్యార్థికి విద్యా సంవత్సరంలో కనీసం 75% హాజరు కావాల్సింది తప్పనిసరి అని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం నెలవారీ ఆదాయం 10,000 రూపాయలు, అలాగే పట్టణం ప్రాంతాల్లో 12,000 లోపు మాత్రమే వాళ్ళకు ఉండాలి. లేదు అంతకు మించి ఉంటే కనుక తల్లికి వందనంకి వాళ్ళు అప్లికేబుల్ కారు. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాని లేదా 10 ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే తల్లికి వందనం పథకం వాళ్ళకు వర్తించదు. అలాగే గృహ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువనే ఉండాలి. విద్యుత్ కి సంబంధించి వినియోగం కూడా 300 యూనిట్లకి బిలోనే ఉండాలి కానీ ఎబో ఉండకూడదు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ తల్లికి వందనం వర్తించదు. కుటుంబానికి తప్పనిసరిగా యాక్టివ్ రైస్ కార్డు ఖచ్చితంగా అంటే రైస్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే వర్తించదు. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం అంటే టాక్సీ గాని ఆటో గాని ట్రాక్టర్ ఇవంతా కూడా మినహావంతా కూడా ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు కాకూడదు. ఇవన్నీ లేకపోతేనే ఈ తల్లికి వందనం అనేటువంటి ఒక పథకం వర్తిస్తుంది. ఇవన్నీ గనక ఉంటే మీకు తల్లికి వందనం పథకం వర్తించదు అని చెప్పేసి క్లియర్ గా ఉంది. అండ్ ఆల్సో గత ప్రభుత్వ నిబంధనలకు కూడా భిన్నంగా ఇంట్లో 1 కంటే ఎక్కువ మంది పిల్లలున్న అర్హులైన ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయల చొప్పున ఈ ఆర్థిక సహాయం అయితే అందించబడుతుంది. తాజాగా పల్లెటూళ్ళలో కూడా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే 47,555 మంది అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులో ఇచ్చేసింది. ప్రభుత్వ పాఠశాలతో పాటు
ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీల విద్యార్థులకు 1 నుంచి 12 తరగతి వరకు చదువుకునేటువంటి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేటువంటి పిల్లలకు ఇదైతే ఖచ్చితంగా వర్తిస్తుంది. ఒకవేళ మీ పేమెంట్ స్టేటస్ గనక ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలి అనుకుంటే దాని విధానం కనుక ఒకసారి మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. అయితే మీ మొబైల్లో లేదా కంప్యూటర్ బ్రౌజర్ లో అధికారిక పోర్టల్ bm.sgsw.ap.gov.in ఓపెన్ చేయండి. ఆ హోమ్ పేజ్ లో ఉన్నటువంటి స్టేటస్ చెక్ ఆప్షన్ పై కూడా క్లిక్ చేయాలి. దాని తర్వాత స్కీమ్ టైప్ లో తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లబ్ధిదారులైన తల్లి యొక్క ఆధార్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ మరియు క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే స్క్రీన్ పై మీ పేమెంట్ స్టేటస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే ఏం చేయాలి అని అంటే, ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని కనుక చూపిస్తే వెంటనే మీ బ్యాంక్ శాఖకు వెళ్ళి ఈ కేవైసీ అండ్ అలాగే ఆధార్ సీడింగ్ కూడా చేయించుకోవాలి. 1వ తరగతి లేదా ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరినటువంటి విద్యార్థుల యొక్క వివరాలు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి ఆగస్టు 30న ప్రత్యేక విడతలో నిధులు జమ చేయబడతాయి. సో మొత్తానికి ఈ పథకానికి సంబంధించినటువంటి మీ అర్హత లేదా అప్లికేషన్ స్టేటస్ పై కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు పడ్డాయా లేదా అని క్లియర్ గా తెలుస్తుంది. ఒకవేళ డబ్బులు పడకపోతే మీరు ఈ కేవైసీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. సో మొత్తానికైతే ఏపీలో తల్లికి వందనం 2వ విడత నిధులైతే విడుదలయ్యాయి. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో కూడా ఆ నగదంతా కూడా జమ అవుతుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి పిల్లలందరికీ కూడా అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. సో మొత్తానికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10,120.78 కోట్లు ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది. లబ్ధిదారులకు కూడా చాలా మందికి పడ్డాయి. ఎవరికైతే పడలేదో మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ స్టేట్మెంట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి.